సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం లేపుతున్నాయి. దీనిపై నిరసన సనత్ నగర్ కాంగ్రెస్ శ్రేణులు పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. 24 గంటల్లో తలసాని క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. స్థాయి మరిచి ఎలా పడితే అలా మాట్లాడితే ఊరుకునేది లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి కార్పొరేటర్ టికెట్ కావాలని ఎవ్వరూ అడిగే ముందుకు వస్తలేరు. ఈ ఫ్రస్ట్రేషన్ తో కేటీఆర్ గాని, హరీష్ రావు గారు గాని, తలసాని లాంటి మాజీ మంత్రులందరూ మీడియా ముందుకు వచ్చేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళని రెచ్చగొడుతున్నారు. ముక్కలు చేస్తున్నా మాట్లాడుతున్నారు. వీళ్ళకి ఏమైందంటే కేసీఆర్ కుటుంబం ముక్కలైంది, బీఆర్ఎస్ ముక్కలైంది. ఆ ఉద్దేశంతో వాళ్ళకి ఎప్పుడు నోట్లో నుంచి ఆ కళలో కూడా ముక్కలు వస్తున్నాయి. కాబట్టి ఈయన మా ముఖ్యమంత్రి ముక్కలు చేస్తామంటున్నాడు. మీరు ముక్కలు చేయాల్సింది మా ముఖ్యమంత్రికి ముక్కలు చేసేంత మీకు లేదు సార్. మీరు దయచేసి మా కోటా నీలిమ గారు నిన్న ఏం మాట్లాడో ఒకసారి చూడండి. ఆమె ఏం మాట్లాడారో అవి ముక్కలు చేయడానికి మీరు పనికొస్తారు, కానీ మా కాంగ్రెస్ నాయకులను కానీ, మా కాంగ్రెస్ మంత్రులు కానీ మీరు ఎక్కడ టచ్ చేయలేరు. మీరు టచ్ చేయాలంటే కాంగ్రెస్ క్యాడర్ని టచ్ చేయండి, తర్వాత నీలిమ గారిని టచ్ చేయండి, ఆ తర్వాత మీరు రేవంత్ రెడ్డి గురించి గారిని మాట్లాడండి తప్ప మీరు 10 సంవత్సరాలకు మంత్రిగా మీరు అనుభవించారు. మీకు మేమంతా రెస్పెక్టబుల్ గా సద్విమర్శలు చేశారు. మీరు కూడా అలాగే ఈ ప్రభుత్వంలో ఏమైనా తప్పులుంటే సద్విమర్శలు చేయండి, అసెంబ్లీలో మాట్లాడండి. అసెంబ్లీలో మాట్లాడమంటే ఎవ్వరు రారు. బయటకు వచ్చేసి మీ మీడియాల ముందు మీ ఇష్టానుసారం కాంగ్రెస్ పార్టీ వాళ్ళని రెచ్చగొట్టడానికి మీరు ఇలా బూత్ భాషను వాడుకున్నారు. ఇది ప్రజలు హర్షించరు. 3 డిలిమిటేషన్ అయిన తర్వాత 3 మున్సిపాలిటీ కార్పొరేషన్లు కంపల్సరీ మోర్ దాన్ 70% సక్సెస్ రేట్ తో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడుతోంది. ఈ సర్వేలు ప్రతి ఒక్క బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ అందరికీ ఉన్నాయి. ఆ ఉద్దేశంతో భవిష్యత్తులో ఇట్లాంటి రెచ్చగొట్టే మాటలు ఇంకా మాట్లాడతారు. కాంగ్రెస్ కార్యకర్తలు సమన్వయం పాటించేసి మనం ప్రజాస్వామ్య పద్ధతిలో ఇట్లాంటి నాయకుల మీద మనం పోరాడాలని అందరికీ పిలువనిస్తున్నాం.